అంటే దేవుని కోసం తమ జీవితాన్ని సాక్రిఫైస్ చేసిన అతని గురించి నేను ఒక చిన్న చిన్న మిషనరీస్నే చెప్తాను. జస్ట్ ఇప్పుడే చెప్పారు, నాకు కొన్ని గుర్తున్నాయే నేను నోట్ చేసుకున్నాను. చిన్న చిన్న తప్పులుంటే దయచేసి క్షమించండి. మనందరం తల్లి గర్భంలో నుంచే వస్తాం కదా. మనందరం తల్లి గర్భంలో నుంచే వచ్చినప్పుడు దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మనం అనుకుంటాం, మనం ఎందుకు ఇలా రోడ్ల మీద అట్లా ఉన్నాం ఇట్లా ఉన్నాం, మనం ఎందుకు ఈ పేదవాళ్ళుగా పుట్టాం, మనం ఎందుకు ఈ ధనికులుగా పుట్టాం, మనం ఎందుకు ఇలా ఉన్నామని మనం ఎవరు అనుకోకూడదు. ఎందుకంటే నేను ఇలా ఉండడం దేవునికి ఇష్టం, నువ్వు ఇలా ఉండడం దేవునికి ఇష్టం, నేను ఇలా చేయడం దేవునికి ఇష్టం. మీరు కొంతమంది ఉన్నోళ్ళుగా, కొంతమంది తెల్లగా, కొంతమంది నల్లగా, అట్లా ఎవరు ఎలా ఉండడం ఆయనకి ఇష్టం. ఎందుకంటే అందరం ఎలా చేయబడ్డాం, ఆయన స్వరూపంలో మనల్ని ఆయన చేసుకున్నాడు కనుక మనం ఎలా ఉన్నా ఆయనకి ఇష్టం. కాబట్టి మన రూపాన్ని బట్టి కానీ, మనకున్న బాధలను బట్టి కానీ, మనకున్న పరిస్థితులను బట్టి కానీ ఎప్పుడు కూడా మనం ఆయన విమర్శించే వారంగా అసలు ఉండకూడదు అనమాట. అట్లా ఒక వ్యక్తి గురించి నేను చెప్తాను, జస్ట్ 10 నిమిషాలనే చెప్పేస్తాను. ఆఫ్రికా దేశం, ఆఫ్రికా ఖండం తెలిసిన మనకి ఎన్ని ఖండాలు మొత్తం? 7 కాంటినెంట్స్. అంతకుముందు చిన్నప్పుడు 5 అనేవాళ్ళు కదా. వాటిల్లో ఆఫ్రికా అని ఒకటి ఉంటుంది కదా, పెద్దది కదా. అది దానికి ఇంకో పేరు, ఏం పేరు? తెలుగులో ఏదో పిలుస్తారు, చీకటి ఖండం అంటారు కదా. ఆఫ్రికాని ఏమంటారు? చీకటి ఖండం అంటారు. చిన్నప్పుడు చదువుకున్న గుర్తుందా? చీకటి ఖండం అంటారనమాట. ఈ ఆఫ్రికా దేశానికి ఒక మిషనరీ తన జీవితాన్ని త్యాగం చేసి, అసలు ఎవ్వరు ఈ ఆఫ్రికా దేశానికి వెళ్ళడానికి సాహసించకపోతే ఒక వ్యక్తి వెళ్ళి ఆ ప్రాంతం మొత్తంలో దేవుని సువార్తను వెలిగించాడు. ఆయన గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను. ఆయన పేరంటే డేవిడ్ లివింగ్స్టన్. ఏం పేరు? డేవిడ్ లివింగ్స్టన్. చాలా సార్లు విన్నాను కదా పేరు, చాలా మంది పెట్టుకుంటారు కూడా. ఆయన గురించి నేను ఒక 10 నిమిషాలు చెప్తాను అనమాట. ఈ డేవిడ్ లివింగ్స్టన్ గారు 1813 సంవత్సరం మార్చి 19న స్కాట్లాండ్ అనే దేశంలో జన్మించాడు. 1813 మార్చి 19న స్కాట్లాండ్ అనే దేశంలో జన్మించాడు. చాలా పేద కుటుంబం. వీళ్ళ తండ్రి గారి పేరు నీల్ లివింగ్స్టన్, వాళ్ళ మదర్ పేరేమో ఆగ్నెస్ లివింగ్స్టన్ అనమాట. తండ్రి గారి పేరు నీల్ లివింగ్స్టన్, వాళ్ళ మదర్ పేరు ఆగ్నెస్ లివింగ్స్టన్. 7 పిల్లలు. అంటే ఎంతమంది పిల్లలు? 7 పిల్లల్లో రెండో వ్యక్తి ఈ డేవిడ్ లివింగ్స్టన్. రెండో వ్యక్తి. ఈయన చిన్నప్పటి నుంచి తండ్రితో ఎక్కువగా అటాచ్మెంట్ ఉండేవాడు అనమాట. ఈ తండ్రి ఏం చేసేవాడంటే సండే స్కూల్ టీచర్. ఈ తండ్రి గారు నీల్ లివింగ్స్టన్ ఆయన సండే స్కూల్ టీచరు. ఇంటింటికి కరపత్రికలు పంచుతూ దేవుని స్వార్థ ప్రకటిస్తూ ఉండే వ్యక్తి. ఈ భార్యాభర్తలు ఇద్దరు స్పిన్నింగ్ మిల్ అంటే దారాల మిల్లు ఉంటుంది కదా, ఆ దారాల మిల్లో పనిచేస్తూ ఉండేవాడు అనమాట. ఈ దారాల మిల్లో పనిచేస్తా బిడ్డలు 7 పెంచుకుంటా ఆయన మంచి తండ్రి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పిల్లలను దగ్గర పెట్టుకొని గొప్ప మిషనరీ స్టోరీస్, బైబిల్ స్టోరీస్ బిడ్డలకి చెప్తా ఉండేవాడు అనమాట. అట్లా ఆ క్రమంలో ఈ డేవిడ్ లివింగ్స్టన్ తండ్రికి బాగా అటాచ్ అయిపోయి ఈ మిషనరీ స్టోరీస్ వింటా మంచిగా ఉండేవాడు అనమాట. ఈయన మంచిగా సైన్స్ అంటే చాలా ఇష్టం. ఈయనకి సైన్స్ గురించి చదువుకోవాలని, మంచి చదువుకోవాలని ఆశ కలిగి ఉండేవాడు. కానీ ఈ నీల్ లివింగ్స్టన్కి సైన్స్ అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే సైన్స్లో కోతుల నుంచి మనిషి వచ్చాడు, దేవుడే లేడు, అసలు దేవుడి సృష్టి చేయలేదు, మనుషులు కోతుల నుంచి వచ్చేసారని అట్లా చెప్తారు కదా. అందుకని నాస్తికులు సైన్స్లో ఉంటారని ఆ నాన్నకి సైన్స్ అంటే ఇష్టం ఉండదు. కానీ సైన్స్ అంటే చాలా ఇష్టం. కానీ ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల 10 సంవత్సరాల వయసులోనే ఆయన కూడా ఇంటికి 7 పిల్లలంటే మాటలో మామూలు విషయం కాదు కదా. ఇంటికి సహాయం చేయడానికి ఈయన కూడా స్పిన్నింగ్ మిల్లో చేరి ఇంట్లోకి అట్లా ఇట్లా సహాయం చేస్తూ ఉండేవాడు అనమాట. కానీ ఆయనకున్న తపన ఏంటో తెలుసా? చదువుకోవాలి, ఎలాగైనా చదువుకోవాలి. నాకు కొంచెం బాగాలేదు, దగ్గు వస్తుంది, క్షమించండి. అయితే ఎలాగైనా సరే చదువుకోవాలనే ఆశతో ఆయన ఒక 10 గంటలు స్పిన్నింగ్ మిల్లో పనిచేసేవాడంట. ఇంకా మిగతా టైంలో ఫారెన్ కంట్రీస్లో ఒక పూటే స్కూల్ అంట. వారానికి వచ్చి 2-3 రోజులే స్కూల్స్, మిగతా అప్పుడు పని చేసుకునే అవకాశం కల్పిస్తారంట. అట్లా ఆయన విద్యాభ్యాసంతో పాటు పని కూడా చేస్తూ తల్లిదండ్రులకు సహాయం కూడా చేసేవాడు అనమాట. ఇదే క్రమంలో ఆయన డాక్టర్ చదువుకోవాలని ఆయనకు ఆశ. అట్లాగే చదువుకుంటా ఒక మంచి కుటుంబ పోషిస్తా తల్లిదండ్రులకు మంచి బిడ్డగా ఉంటాయి. కొంచెం యమన ప్రాయానికి వచ్చేటప్పటికి ఆయన విద్యాభ్యాసం డాక్టర్ చదివేశాడు.
చదివేసి అక్కడ ఆయన ఏమనుకున్నాడంటే, అప్పటి రోజుల్లో ఈయన మెడికల్ క్యాంపులకి వెళ్తారు కదా డాక్టర్స్, వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. ఆయన పేరు రాబర్ట్ మఫట్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. ఆయన కూడా దేవుని కలిగిన వ్యక్తి. అయితే ఆయన అంతకు ముందు ఏమనుకునేవాడు, డేవిడ్ లివింగ్స్టన్ నేను చైనాకి మిషనరీగా వెళ్ళాలి, అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు, దేవుని సువార్త తెలియదు అక్కడ, తర్వాత మందులు లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పి అట్లా అనుకునేవాడు. కానీ అంతకన్నా అవసరమైన పరిస్థితులు ఇంకా ప్రాంతాలు చాలా ఉన్నాయని ఈ మెడికల్ క్యాంప్లో రాబర్ట్ మఫట్ ద్వారా ఒక ఆయన తెలుసుకుంటాడు. ఏమని, ఆఫ్రికా అనే ఒక ఖండం ఉంది, అక్కడికి వెళ్ళడానికి రూట్ కూడా సరిగా తెలియదు, ఎలా వెళ్ళాలో కూడా తెలియదు, ఎటువంటి గట్టి వెళ్తామో కూడా తెలియదు, అలాంటి ప్రాంతంలోకి ఏం కావాలి, సువార్త వెళ్ళాలి అని చెప్పి ఈయన చెప్తా ఉన్నాడు అనమాట. ఇంక ఈ డేవిడ్ లివింగ్స్టన్ మనసులో చైనా వదిలిపోయి ఏం పట్టుకుంది, ఆఫ్రికా వెళ్ళాలి, ఆఫ్రికా వెళ్ళాలి అనే మనసు ఆయనలో కలిగింది అనమాట. ఆయన ఏం చెప్పాడు, ఒక ఓడెక్కితే వెళ్తారు, కానీ ఎటు వెళ్తామో ఎన్ని రోజులకి వెళ్తామో తెలియదని చెప్పాడు. ఇంక ఈయన ఏం చేస్తాడు, 1840 సంవత్సరంలో డిసెంబర్ 8వ తారీఖున, ఈరోజు తారీఖు ఎంత, 11 అంటే ఒక 2 days బ్యాక్, అంటే 1840 yearsలో డిసెంబర్ 8వ తారీఖున ఆయన ఆఫ్రికా వెళ్ళే ఓడెక్కాడంట. ఆఫ్రికా వెళ్ళే ఓడెక్కాడు. ఈయనకున్న మంచి మనసు ఏంటో తెలుసా, ఆయన అందరినీ ఫ్రెండ్లీగా మాట్లాడతాడు, అందరితో బాగా మాట్లాడతాడు అనమాట, మంచిగా మాట్లాడతాడు. మనం కూడా అందరితో ఎవరితో అయినా సరే మంచి సహవాసం చేయాలి, వాళ్ళు కోపగించుకున్నా సరే మనం మంచిగానే రెస్పాండ్ అవ్వాలి, పాజిటివ్గా మాట్లాడతాడు. ఈయనకున్న మంచి లక్షణం, డేవిడ్ లివింగ్స్టన్ గారికి ఉన్న మంచి లక్షణం ఏంటో తెలుసా, ఎవ్వరు కోపగించుకోడు, పాజిటివ్గా మాట్లాడతాడు అనమాట. అట్లాంటి మంచి లక్షణం మనం కూడా అలవర్చుకోవాలి. అయితే ఈయన 1840 సంవత్సరంలో డిసెంబర్ 8వ తారీఖున ఏమెక్కాడు, ఓడెక్కాడు అనమాట. ఓడెక్కి అక్కడ ఉన్న నావిగేషన్ చేస్తారు కదా, ఓడ నడిపే నాయకుడు ఉంటాడు కదా, ఆయనతో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పరచుకున్నాడు. ఈయనకున్న మంచి లక్షణం ఏంటి, ఎవరిదైనా బాగా మాట్లాడతాడు కదా, ఆయన్ని కొద్ది రోజుల్లోనే ఫ్రెండ్షిప్ చేసుకొని ఓడ ఎలా నడపాలో నేర్చేసుకున్నాడు, నావిగేషన్ నేర్చుకున్నాడు. ఎందుకంటే ఈ నావిగేషన్ ముందు రోజుల్లో ఆఫ్రికాకి మ్యాప్ వేయడానికి ఈయనకి సహాయపడింది అనమాట. ఆఫ్రికాకు ఒక రూట్ కల్పించడానికి ఆయన ఈయనకి ముందు రోజుల్లో సహాయం పడింది అనమాట. అయితే ఆ నావిగేషన్ చేసి చక్కగా నేర్చుకొని ఆయన మూక్సటాస అనే ప్రాంతానికి వెళ్ళాడు. మూక్సట అనే ప్రాంతానికి, ఆఫ్రికాలోని మూక్సట అనే ప్రాంతానికి వెళ్ళాడు అనమాట. ఆఫ్రికాలో కొంచెం మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు కదా, ఆఫ్రికా ప్రజలు ఎలా ఉంటారు, తెల్లగా ఉంటారా, నల్లగా ఉంటారు. వాళ్ళకి అసలు ఇప్పుడు కూడా నాగరికత తెలియదు కదా, ఇప్పుడు కూడా సరిగ్గా నాగరికత వాళ్ళకి నేను అనుకుంటాను, ఎందుకంటే సరిగ్గా తెలియదు, ఇలా ఉంటారేంటో, వాళ్ళకి వాటర్ దొరకవేమో, ఎంత వాళ్ళకి మంచిగా నెత్తి మీద వచ్చేసి చాలా నల్లగా అయిపోతారు. ఇల్లులు కూడా లేదు, దగ్గర ఉండవు. మీరు యూట్యూబ్లో గమనించండి, ఒక ఇల్లు చాలా దూరం ఉంటారు. అసలు మరి వాళ్ళు ఎలా జీవిస్తారో కానీ ఆ ప్రాంతంలో 1000 తెగల పైనే ఉన్నాయంట, 1000 ప్రాంతాల పైనే. ఆ ప్రాంతాలన్నీ సందర్శించి వారికి దేవుని సువార్త చెప్పాలని ఒక గోల్ కలిగి ఆయన ఈ మూక్సట అనే ప్రాంతంలోకి వెళ్ళాడు అనమాట. అక్కడ అందరు గొర్రెలు కాల్చుకునేవాళ్ళు అనమాట. ఏం పని చేసేవాళ్ళు, గొర్రెలు కాల్చుకుంటా ఉండేవాళ్ళు. గొర్రెలు కాల్చుకుంటా ఉన్నప్పుడు ఒకరోజు ఈయన ఎలాగైనా సరే ఈయనకున్న మంచి హ్యాబిట్ ఏంటి, ఎవరిదైనా మింగిల్ అయిపోయి మంచిగా మాట్లాడేవాడు. వెళ్ళిపోయి వీళ్ళతో మంచిగా మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా వీళ్ళని ఈయన చేర్చుకొని ఆ మాట ఈ మాట చెప్తా, కొంచెం వారికి నాగరికత నేర్పిస్తా, మెడిసిన్ తెలుసు కదా ఈయనకి, ఆకులతో ఏదో ఒక మెడిసిన్ చేస్తా, ఇంకా వాళ్ళని కొంచెం మంచి మార్గంలో నడిపిస్తా. అట్లా ఉండేటప్పుడు అప్పుడే దేవుని సువార్త చెప్పలా, అట్లా ఉంటా వాళ్ళకి దగ్గర అయిపోయాడు. ఫస్ట్ వాళ్ళకి దగ్గర అయిపోయి ఇంకా అట్లా ఉన్నప్పుడు ఒక రోజు మేక పిల్లల మీదకి, గొర్రె పిల్లల మీదకి సింహం వచ్చేసింది అనమాట. ఈయన ఒక మంచి ప్రొడక్షన్గా వాళ్ళు ఉంటున్నాడు కదా, ఆ సింహాన్ని ఎలా అయినా చంపేయాలని చెప్పి ఏం చేశాడు, ఈయన దగ్గర పిస్టల్ తీసుకెళ్ళాడు అనమాట. పిస్టల్ తీసుకెళ్ళినప్పుడు ఆ పిస్టల్తో ఆ సింహాన్ని కాల్చినప్పుడు సింహం కొంచెం బలంగా ఉండేది కదా, పంపిణీయడం గూడుని పట్టుకొని ఇలా చేసేసిందంట. ఈ గూడు కొంచెం వసిలిపోయి కండ బయటకు వచ్చేసిందంట. ఆ దెబ్బ ఆయన జీవితకాలంలో ఎడచి ఎడం చేతికి పైకి ఎత్తలేడంట, ఇంకెడం చేతి ఏం పని సరిగ్గా చేయలేడంట, అలా అయిపోయాడు. కానీ పక్కనున్న వ్యక్తులు వచ్చి అయ్యో అతని మీద దాడి చేసేస్తేనే సింహాన్ని ఏం చేశారు, చంపేశారు. అట్లా ఆ ప్రజలందరితో మింగిలైపోయి దేవుని సువార్తను కొద్దిగా వ్యాప్తి చెందిస్తూ ఆ ప్రాంతాలు మొత్తానికి, ఒక ప్రాంతం తర్వాత ఒక ప్రాంతానికి తిరుగుతా ఆయన సువార్త సేవ చేస్తూ ఉన్నాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇక్కడ సేవకి వెళ్ళాడని తెలిసింది కదా రాబర్ట్ మఫట్ గారికి, ఆయనే కదా చెప్పాడు. ఆయన కుమార్తె, ఆమె పేరు మేరీ గారు, ఆమె కుమార్తెనిచ్చి ఆయనకి వివాహం చేస్తాడనమాట.
రాబర్ట్ మఫర్ట్ అనే ఆయన కుమార్తెని డేవిడ్ లివింగ్స్టన్ గారికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఆయన వివాహం చేసుకున్నప్పుడు 3 బిడ్డలు ఆయనకి పుడతారనమాట. ఆఫ్రికాలో ఉంటున్నప్పుడు మా దేశ వాతావరణం ఆ పిల్లలకు పడదు. ఎందుకంటే వీళ్ళు ఇంగ్లాండ్ ప్రాంతస్తులు కదా, అక్కడ వాతావరణం అంతా వేరేలాగా ఉండేది. ఆఫ్రికాలో వేరేలాగా, మనమే వేరే ఊరి నుంచి వేరే ఊరికి వెళ్తే నీళ్లు పడడం, జలుబు చేసి దగ్గు, జలుబు, జ్వరాలు, ఒళ్ళు నొప్పులు అన్నీ వచ్చేస్తాయి కదా మనకి. కానీ ఈయన కూడా అట్లా బిడ్డలకి వామిటింగ్స్, మోషన్స్ అయిపోవడం, పిల్లలు నల్లగా అయిపోవడం అట్లా అయిపోతున్నప్పటికీ తన భార్యనిచ్చి పిల్లల్నిచ్చి ఆమె ఏం చేశాడు, ఇంగ్లాండ్ దేశం పంపించేసి ఈయన ఇంకా దేవుడి పనిలో అసలు కుటుంబాన్ని మర్చిపోయాడు. 5 సంవత్సరాల కుటుంబాన్ని మర్చిపోయాడంట. ఇప్పుడు సరే, ఇంట్లో అమ్మోళ్ళు ఉన్నారు కదా, నాన్న పొద్దున్నే డ్యూటీకి వెళ్ళాడు అనుకోండి, సాయంత్రం దాకా ఇంటికి రాకపోతే కొంచెం లేట్ అయితేనే వేసేస్తారు. నీకు సాయంత్రం రాకుండా రేపు పొద్దున వస్తే అమ్మోళ్ళ రియాక్షన్ ఎట్టుంటుంది మనకు తెలుసు కదా. అసలు 2 రోజుల తర్వాత ఎట్టుంటుంది, 10 రోజుల తర్వాత ఎలా ఉంటుంది. ఇప్పుడు ఆయన 5 సంవత్సరాల కుటుంబాన్ని మర్చిపోయాడంట. ఆ రోజుల్లో ఏమైనా ఫొటోస్ ఉన్నాయా, వాట్సాప్ మెసేజెస్ ఉన్నాయా సెండ్ చేసుకోవడానికి, ఫ్యామిలీ ఎలా ఉందో చూసుకోవడానికి, ఇదిగో పిల్లలు అన్నం తింటున్నారు, పిల్లలు కూర్చున్నారు, పిల్లలు నిద్రపోతున్నారు చెప్పడానికి లెటర్స్ ఉన్నాయా? ఈ దిశ నుంచి అసలు అది ఎంత ఓడ ప్రయాణం. ఎవరు తీసుకెళ్తారు? ఫ్యామిలీని మర్చిపోయాడు. 5 years నిర్విరామంగా దేవుని సేవ చేసి అద్భుతమైన సేవ చేశాడంట. డేవిడ్ లివింగ్స్టన్ అంటే ఆఫ్రికా ఖండంలోనే వెలిగించిన వ్యక్తి అని చెప్తారు. మేము చిన్నప్పుడు ఒక పాట పాడేవాళ్ళం, చిన్నలము మేము పిల్లలము, యేసుకు మేమే ప్రతినిధులు అని. అందులో జాన్ వాక్స్ మార్చేది స్కాట్లాండును, జాన్ వెస్లీ మార్చేది ఇంగ్లాండును, లివింగ్స్టన్ మార్చేను ఆఫ్రికాలో ఒక పాట కూడా పాడేవాళ్ళం ఆయన మీద. ఆయన అనమాట ఈయన. అయితే బిడ్డను మర్చిపోయాడు, ఫ్యామిలీని మర్చిపోయాడు. 5 సంవత్సరాల తర్వాత ఈయన సేవా జీవితంలో ఆల్రెడీ ఎడమ కూడా ఏమైపోయింది, జారిపోయింది, పైకెత్తలేడు చెయ్యి. అప్పట్లో వాకింగ్ కదా, చీకటి, లైట్లు కూడా లేవుగా. ఎన్ని ఇయర్స్? 1813 అంటే అబ్బో చాలా బ్యాక్వర్డ్స్. అందులో ఆ ప్రాంతం మరీ బ్యాక్వర్డ్ పీపుల్ ప్రాంతం అనమాట. ఆ ప్రాంతంలో ఒకసారి కంట్లో అంటే ఎడకంట్లో ఒక చెట్టు కొమ్మ గుచ్చుకుందంట ప్రయాణం చేసే ప్రాంతం నైట్ టైం. ఆ కన్ను పని చేయటం లేదు. నేను రోమే మారిపోయింది 5 సంవత్సరాలు. ఆఫ్రికా దెబ్బకి నల్లగా అయిపోయాడు. ఇంగ్లాండ్ వ్యక్తులు చాలా తెల్లగా చాలా బాగుంటారు, అయితే నల్లగా అయిపోయాడు. మళ్ళీ అంతేకాకుండా ఒకరోజు ఊబి ఉన్న సంగతే తెలియకుండా కాలు ఏమైపోయింది, దిగజారిపోయిందంట. ఊబిలో దిగజారిపోయి బురదలో చిక్కుకుపోయి ఎడకాలు తిమ్మిరం చేసి కాలు పని చేయడం మానేసిందంట. ఇట్లా ఒక చెయ్యి పోగొట్టుకున్నాడు, ఒక కాలు పోగొట్టుకున్నాడు, ఒక కళ్ళు పోగొట్టుకున్నాడు. 5 సంవత్సరాల తర్వాత కుటుంబం గుర్తొచ్చింది ఆయనకి. ఇంటికి వెళ్ళాడంట, ఇంగ్లాండ్ దేశం వెళ్ళాడంట. తలుపు తట్టగానే వాళ్ళ ఆవిడ పేరు ఏం పేరు? మేరీ. ఏం పేరు? అమ్మ చెప్పండి అమ్మ, ఏం పేరు? మేరీ. ఆ తలుపు తీయగానే అసలు ఇప్పుడు మీరు చెప్పండి, గుర్తుపట్టదా? ఆయన రూపాన్ని పోల్చుకోలేకపోతుందంట. ఎవరో కూడా గుర్తుపట్టలేనంత, అసలు ఎంత అంటే మనకు చెప్పుకోవడానికి ఎలా ఉంది, కానీ ఆ సిచ్యువేషన్ మీరు ఊహించుకోండి ఎలా ఉంటుందో. గుర్తుపెట్టలేనంత దీనమైన స్థితిలో పెద్దగా ఏం చేసి అసలు ఆ సిచ్యువేషన్ మనం ఊహించలేము అనమాట. ఏంటంటే దేవుడి సేవ కోసం ఆయన అంతగా తమ జీవితాన్ని, తమ కుటుంబాన్ని, భార్యని, బిడ్డలను కూడా పరిత్యాగించి శరీరం మొత్తం పాడైపోయినా, కన్నుపోయి, చేయిపోయి, కాలుపోయి అంతగా దేవుని కోసం తపన పడ్డాడు అనమాట. కొన్ని రోజులు ఆమెతో ఉన్నాడు. తర్వాత ఆమె అనిపించింది, నేను ఇలా ఒక్కడే ఒంటరిగా సేవ చేస్తున్నాడు, పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి నేను కూడా ఆయనతో పాటు వెళ్ళిపోతానని ఆఫ్రికా దేశం ఆమె ఏమైంది, తిరిగి వెళ్ళిపోయింది. ఈ ఆఫ్రికా దేశపు వాతావరణం ఆమెకి, ఆ పిల్లలకి పర్లేదు. ఆమె వెళ్ళిన కొద్ది రోజుల్లోనే 1862 సంవత్సరం మలేరియా జ్వరం వచ్చి ఆమె అక్కడే చచ్చిపోయింది. చాలా ప్రేమించాడు ఆమె. ఎందుకంటే ఎవరైనా అర్థం చేసుకునే భార్యలు ఉంటే చాలా ఇష్టపడతారు కదా. ఆమె 5 సంవత్సరాలు రాకపోయినా, 2 రోజులు రాకపోతేనే అడుగుతారు ఎవరైనా. కానీ 5 సంవత్సరాలు రాకపోయినా ఆయన దేవుని కోసం నా భర్త ఇంత సేవ చేస్తాడని అర్థం చేసుకుని అంత భార్యను కోల్పోయానని ఆయన చాలా దుఃఖపడ్డాడంట. అక్కడ పుస్తకంలో కూడా చాలా చాలా బాధపడ్డాడు, చాలా దుఃఖపడ్డాడు, చాలా ఏడ్చాడంట. తర్వాత ఆయన దేవుని కోసమే కదా, నా భార్య ఎక్కడుంది, దేవుని రాజ్యంలో ఉంది, నేను కూడా అలుపెరగక దేవుని రాజ్యం కోసం పాటుపడాలని మళ్ళీ బలం పుంజుకొని అద్భుతమైన సేవ చేస్తాడు అనమాట. ఆఫ్రికా ఖండం మొత్తాన్ని, ఆ సగానికి సగం మంది జనాల్ని దేవుని కోసం తిప్పేస్తాడు అనమాట. అనేక ప్రాంతాలు కాలినడకన వెళ్తూ ఆయనకి నిజంగా కాలు బాలేదు, చేయి బాలేదు, కన్ను బాలేదు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది, చాలా యవ్వన కాలంలోనే ఎన్నో ప్రాంతాలు దర్శిస్తూ, ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ దేవుని కోసం ఎంతగానో కష్టపడి అద్భుతమైన సువార్త చేసి ఆఫ్రికా ఖండం మన దేశంలో దేవుణ్ణి ప్రకటిస్తాడనమాట.
అట్లా ఉన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత ఆయనకి ఏం జరిగిందంటే ఒక 6 సంవత్సరాలు ఆయన ఎవ్వరికి కనిపెట్టకుండా ఏకాంతమైన జీవితంలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి ఏదో సిక్నెస్ వచ్చేసింది, బలహీనత వచ్చేసింది. ఎవ్వరు కనపడకుండా అసలు ప్రజల మధ్యలో కనపడకుండా 6 సంవత్సరాలు ఎవ్వరు కనపడకుండా ఓ పక్కన ఉంటాడు అనమాట. అప్పుడు తనకి ఏదో మెడిసిన్ అవసరమై ఒక ప్రార్థన చేస్తాడంట దేవుడికి. నాకు ఈ వ్యాధి, నేను ఈ వ్యాధి వల్ల ఏమైపోతున్నాను, జనంలో ప్రకటించలేకపోతున్నాను, ఈ వ్యాధి తగ్గించడానికి నాకు ఒక మార్గం చూపించంటే ఒక తెల్ల వ్యక్తి అంట, నాస్తికుడంట. ఆయన పేరు కూడా ఏదో ఉంది, ఆయన పేరు ఒక హెన్రీ స్టాన్లీ. ఆయన పేరు హెన్రీ స్టాన్లీ. ఆయన ఏం చేశాడంటే, ఎందుకు తెచ్చాడో తెలియదు, దేవుడు అతనితో మాట్లాడాడేమో. ఆయనకి రోగానికి మందు తీసుకొని ఆఫ్రికా ప్రజల మధ్యలోనికి ఆయన కనిపించిన ఆయన్ని ఎత్తుక్కుంటా వచ్చి ఆయన్ని వెతికి కనిపెట్టి ఆ మందు ఆయనకి ఇచ్చి ఆయన్ని కొంచెం బాగు చేసి ఆయనతో ఈయన దేవుడు లేడు ఏం లేడు అనే నాస్తికుడు అనమాట. 4 నెలలు ఇంత సహవాసం చేసిన తర్వాత అసలు ఆయన కూడా దేవుని భక్తుడిగా మారిపోయాడంట. అంటే ఎంత అద్భుతమైన సేవ చేశాడో చూడండి ఫ్రెండ్స్. అంటే అలా ఉండాలి. ఎలా అంటే మనలో ఉన్న మంచి క్వాలిటీస్ ఇతరులోకి మనం ఇచ్చేవారు ఉండాలి, కానీ వాళ్ళలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ మనం తీసుకొని, వాళ్ళు కోపడినా సరే అసహించుకున్నా సరే నీలో ఉన్న మంచినే నువ్వు ఇతరులకు నేర్పించడానికి ట్రై చేయాలి. నీ ఫ్రెండ్ అలుగుతుందని, నీ ఫ్రెండ్ బాధపడతాడని, నీ ఫ్రెండ్ నీకు నచ్చకపోయినా, నీకు ఇష్టం లేకపోయినా, దేవుడికి ఇష్టం లేకపోయినా నువ్వు ఆ పనులు మాత్రం నీ ఫ్రెండ్ కోసం చేయకూడదు. ఈయన బెస్ట్ ఫ్రెండ్, మంచిగా ఆత్మీయతగా దగ్గర అయిపోయాడు. ఈయన 4 నెలలు మంచి సహవాసం చేశాడు, కానీ ఆయన్ని ఈయనలాగా మార్చేశాడు అనమాట. మనం కూడా అలా ఉండాలి. మనతో సహవాసం చేసే వాళ్ళని దేవుడి వైపు మనం ఎలాగైనా సరే నడిపించేసేయాలన్నమాట. అయితే ఆయన మందు కనిపెట్టాడు, చక్కగా ఆయనకి క్యూర్ అయిపోయింది. కొంచెం మంచిగా అంతా క్యూర్ అవ్వాలి, మంచి క్యూర్ అయింది. మళ్ళీ తర్వాత సేవా జీవితం మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాలు సేవ చేసి పూర్తి బలహీనుడైపోయాడు. పూర్తి బలహీనుడైపోయాడంటే మంచంలో పడిపోయాడు. మంచంలో పడిపోయాక ఏం చేస్తారు ఎవరైనా? అక్కడ కూర్చొని ప్రార్థన చేయడం ఏదో చేస్తారు కదా, కానీ ఆయన అలా చేయాల. 4 మనుషులతో అంట మోతకారులు ఉంటాయి కదా, జోలు కట్టుకుని 4 మనుషులకి ఆ జోలు ఆయన పడుకొని ఈ ఊరు నుంచి ఆ ఊరికి 4 మోతకాలను పెట్టుకున్నాడంట మోయడానికి. నన్ను ఈ ఊరు నుంచి ఆ ఊరు తీసుకెళ్ళంటే అది పెట్టండి, నేను ఆ సువార్త చేస్తా, మళ్ళీ ఈ ఊరు నుంచి ఆ ఊరు మోసుకెళ్ళి. నా మాట విన్నప్పుడు నాకు భలే, అంటే మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ మనకు కొంచెం కాలు బాగోకపోతేనే కూర్చుండిపోతాం, ఏం చేయలేము అసలు. అబ్బో నా వల్ల కదా, నేనే అంట, నాకున్న బలహీనతను బట్టి నేనే అంటాను ఐసీ ప్రార్థనకి వెళ్దామా అంటే నాకు బాగాలేదేసి, కానీ ప్రాణం గురుకోదనుకో లేచి వస్తాను, కానీ బాగాలేదేసి అని ముందు చెప్పేస్తా. కానీ ఆయన మంచంలో పడిపోయాక ఒక చిన్నపిల్లలు కనుక 2 సంచికి ఒక కర్రకి ఇటొక కర్రకి ఇటొక మూల ఇటొక మూల, ఆ మధ్యలో మనుషులు జోలు కట్టుతారు, చిన్నపిల్లలు ఉయ్యాలు కట్టారు, అందులో పడుకొని మోసుకుని వెళ్తే ఒక ప్రాంతంలో పెడితే ఆ ప్రాంతంలో ఆఫ్రికా ప్రాంతం మొత్తం ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంకా నేను నా వల్ల కాదు అనుకునే పరిస్థితి వరకు అలా మోతకర్రతోనే మోయబడి సువార్త చేశాడంట. అసలు నిజంగా అద్భుతం కదండి. అలా ఎవరైనా చేస్తారా? చెయ్యరు ఎవరు. నేను చాలా మంది మిషనరీ స్టోరీస్ చదివాను, కానీ ఈ దీన పరిస్థితిలో కూడా సేవ చేసే ఆయన నేను బహుశా నేను ఒక్కడనే చూసుంటాను. ఉండవచ్చు, కానీ నేను విన్న వ్యక్తుల్లో ఈయన ఒక్కడనమాట. అలా మోతకర్రలతో మోయబడి ఆఫ్రికా ఖండం మొత్తం తిరిగి వారికి వైద్యం నేర్పించాడు, కొద్ది గొప్ప విద్య నేర్పించాడు, బిడ్డలకి ఎలా ఉండాలో శుభ్రత నేర్పించాడు, ఎలా తినాలో ఆహార అలవాట్లు నేర్పించాడు. ఆ ప్రాంతానికి మళ్ళీ ఇతర వ్యక్తులు రావడానికి ఒక మ్యాప్ వేసాడు, ఆయన నావిగేషన్ వేసాడు, ఒక రూట్ మ్యాప్ వేసాడు అనమాట. అట్లాంటి వ్యక్తి డేవిడ్ లివింగ్స్టన్ అనమాట. ఈయన 1873 సంవత్సరంలో జింబాబ్వే అనే ప్రాంతానికి ఈయన పని అయిపోయింది అనుకొని కూర్చొని ఒక 4 వ్యక్తులతో చెప్తున్నాడు, మోసే వ్యక్తులు పెట్టుకున్నాడుగా, ఆయనతో చెప్తున్నాడు, నన్ను మీరే పట్టుకొని మోకాళ్ళు వేయించండి అంటే మోకాళ్ళు వేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈయన ఎవరి కాలంలో చనిపోయాడు. మీరు ఆయన పుట్టింది 1813, ఆయన చనిపోయింది 1873. చాలా కాలం కదా, కొంచెం పర్లేదు, మిడిల్ ఏజ్. అంటే ఎన్ని సంవత్సరాలు? దాదాపు 50-60 సంవత్సరాలు ఉంటాయి అంతే. అయితే పర్లేదు, మరీ అంత వృద్ధాప్యుడు ఏం కాదు. అయితే ఏం చేశాడు, ఆ మోకాళ్ళు నన్ను వేయించండి, నన్ను నా చేత మోకాళ్ళు వేయించండి. మోకాళ్ళు వేయలేని పరిస్థితిలో మోకాళ్ళు 4 వ్యక్తులు పట్టుకుని ఆయన మోకాళ్ళు వేయిస్తే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తా చచ్చిపోయాడు. హల్లెలూయా. నిజంగా అంటే మనం ఎక్కడికో మన చావు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ మనం ఎట్లా చచ్చిపోతాం, కానీ ఈ చావు మాత్రం మొన్న ఇటువంటి ఒక పాస్టర్ గారు వాక్య ప్రసంగం చేస్తా చనిపోయాడంట. ఎంత అద్భుతమైన సేవ. విలమంటాడు ఒక చోట, నీతిమంతుని వంటి మరణం నాకు
దయచేయి ప్రభు అంటాడు. అలాంటి చావు ఎంత ఎంత అద్భుతమైన చావు కదా. ప్రార్థన చేస్తా ఆయనకి అర్థమైపోయింది నేను చచ్చిపోతానని. కానీ ఎలా చచ్చిపోవాలనుకున్నాడు? ప్రార్థన చేస్తా చచ్చిపోవాలనుకున్నాడు. మోకాళ్ళు వేయించుకొని ప్రార్థన చేస్తా చచ్చిపోయాడు. అయితే ఆఫ్రికా ప్రజలు ఏం చేశారో తెలుసా? ఇంగ్లాండ్ నుంచి వాళ్ళందరూ వచ్చేసారు. వాళ్ళోళ్ళు వచ్చి ఆయన్ని తీసుకెళ్ళిపోతాం, డెడ్ బాడీ తీసుకెళ్ళిపోయి మేము పాత పెట్టుకుంటామంటే ఆఫ్రికా ప్రజలందరూ అడ్డపడ్డారంట. ఏమని? ఏంటి తీసుకెళ్ళేది? ఈయన గుండె మా కోసం పరితపించింది, ఈయన గుండె మా కోసం కొట్టుకులాడింది, మాకు ఏమీ తెలియదు, మా కోసం ఈయన గుండె పరితపించింది కనుక ఆయన గుండెని మాకు ఇచ్చేసి బాడీ తీసుకెళ్ళిపోతున్నారంట. ఆ ప్రజలు ఈ ప్రజలు ప్రేమ కలిగి నిజంగానే గుండెని తీసి ఆఫ్రికా ఖండంలో పాతి పెట్టి బాడీని తీసుకెళ్లి ఇంగ్లాండ్ దేశంలో పాతి పెట్టాడంట. ఒక్క వ్యక్తికి 2 సమాధులు. హల్లెలూయా! ఎంత అద్భుతమైన సేవ కదండి. మనం చచ్చిపోతే కనీసం చూడడానికి కొంతమంది వస్తారా లేదో నాకు తెలియదు, కానీ ఆఫ్రికా ఖండం మొత్తం అడ్డుపడిందంట. ఆయన గుండె మాకు ఇచ్చేయండి, ఆయన మాత్రం మీరు తీసుకెళ్ళిపోండి, ఎందుకంటే ఆ గుండె మా కోసం పరితపించిందని. అద్భుతం. ఒక చీకటి ఖండంలో వెలుగు వెలుగు ప్రకాశం. ఇప్పుడు మనం ఉన్న క్రిస్మస్ దినాలు ఉన్నాం కదా. దేవుడు మరణ ఛాయలో ఉన్న మన కోసం వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు కదా. ఆయన వెలుగై ఉన్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయంలో చెప్తాడు కదా. అలా అయితే మనల్ని ఏమై ఉండమంటున్నాడు? నేను లోకమునకు వెలుగై మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నాడు కదా. మనం కూడా ఎలా ఉండాలి? లోకానికి వెలుగుగా ఉండాలి. నేను ఒక రిఫరెన్స్ చెప్పి ముగించేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనం ఎలా ఉండాలో ఈ వచనం చెప్తుంది. మనం ఈయన చీకటి ఖండాన్ని వెలిగించిన వెలుగుగా ఉన్నాడు, యేసుక్రీస్తు వెలుగుగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఎవరైనా చదివి సహాయం చేయండి. మత్తయి సువార్త 5:16. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన సత్క్రియలు చూసి మనుషులు మనల్ని ఏం చేయాలి? పరలోకమందున మన తండ్రిని మహిమపరచాలంట. అబ్బా, ఈమె క్రైస్తవురాలు, ఈమె కలిగిన దేవుడు ఎంత గొప్పోడు, ఎంత మంచి గుణం కలిగిందని మనల్ని మహిమపరిస్తే దేవుడు సంతోషపడతాడంట. అందుకని మన వెలుగు ఎవరి ఎదుట ప్రకాశింపబడదేమంటున్నాడు? మనుషుల ఎదుట మన వెలుగు ప్రకాశించే వారికి ఉండాలి. అదే కదా ఏం చేసింది. ఆయన సత్క్రియలు చూసి ఇంగ్లాండ్ ప్రజలు, ఆఫ్రికా ప్రజలు గొప్పగా కొనియాడనమాట. మనం కూడా అంతగా పోయినా కనీసం ఒక 2-3% అయినా ఈ వెలుగుగా మంచి సత్క్రియలు కలిగి మంచి ఇతరులు ఒక్కళ్ళన్నా వెలిగించేవారుగా ఉండాలని కోరుకుంటూ దేవుడు ఈ కొద్ది మిషనరీ దశని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.